రాజోలు నియోజకవర్గం జనసేనకు సవాల్గా మారబోతుందా? బొత్తు రాజీనామాతో జనసేన ఇరకాటంలో పడబోతుందా? అధికార పార్టీలోని ముగ్గురు ఉద్దండులను జనసేన అక్కడ తట్టుకుంటుందా? టికెట్ విషయంలో సక్సెస్ అయిన వరప్రసాద్ ప్రత్యర్థులను ఎలా ఫేస్ చేయబోతున్నారు? రాజోలులో రాజకీయ పరిణామాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? కోనసీమలో తాజా పరిణామాలు జనసేన పార్టీకి షాక్ ఇస్తున్నాయి. రాజోలు జనసేన మాజీ ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావు జనసేనకు గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా చెబుతుంటారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలుపు వాకిటి దాకా వచ్చిన బొంతు రాపాక వరప్రసాదరావుపై కేవలం 800 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతివ్వడంతో రాజోలు రాజకీయం మారిపోయింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. వైసీపీలో రాపాకకు ప్రాధాన్యం ఇవ్వడం బొంతు వర్గీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో బొంతు ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే వైసీపీకి రాజీనామా చేసి అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు రాజోలు టికెట్ ఆశించారు. కానీ రిటైర్డ్ ఐఏఎస్ దేవవరప్రసాద్కు పార్టీ టికెట్ కేటాయించడంతో బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీకి రాజీనామా చేసి మళ్లీ వైసీపీలోకి వెళ్లారు. దేవవరప్రసాద్కే పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో చివరి నిమిషం దాకా పోరాడిన బొంతు ఇక జనసేనలో భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చారు. మిథున్ రెడ్డితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొంతు నిష్క్రమణతో రాజోలులో మొదలైంది జనసేనకు అసలైన సవాల్. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు వైసీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్తున్నారు. ఇక రాపాక అమలాపురం ఎంపీ అభ్యర్థిగా లోక్సభకు పోటీ పడుతున్నారు. ఇక బొంతు రాజేశ్వరరావు కూడా వైసీపీలోకి రావడం, నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు రాజకీయ ఉద్దండులు వైసీపీలో ఉండడంతో దేవవరప్రసాద్కి ఇది సవాలే అని చెప్పాలి. పైగా వరప్రసాద్కి రాజకీయ అనుభవం లేకపోవడంతో జనసేనకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రచారం ఎంత ముఖ్యమో ప్రజలకు చేరువలో ఉన్న సమాచార విధానాలను కూడా తెలుసుకోలేని స్థితిలో ఉండడం దేవవరప్రసాద్కి పెద్ద మైనస్. ఒక పక్క సీనియర్లు, మరోపక్క ఒంటరి పోరుతో రాజోలు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి పరిణామాలతో రాజోలు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.